మనం హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్‌ని మెయిన్ వెర్బ్‌గా ఉపయోగించి నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. హ్యాజ్ అంటే ప్రెజెంట్ పొజిషన్ కలిగి ఉండుట అని అర్థము. యూసేజ్ ఎలా ఉంటుందంటే ప్రస్తుతం ఒక వ్యక్తి కలిగి లేని దానిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాము. ఫార్ములా ఎలా ఉంటుందంటే డస్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్‌గా వస్తుంది. ప్లస్ నౌన్. ఇక్కడ డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుందన్నమాట. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏమొస్తాయంటే హీ, షీ, ఇట్, రామ, సీత. ఇవి సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ డజంట్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్‌గా వస్తుంది. మామూలుగా అయితే హెల్పింగ్ వెర్బ్ సహాయక క్రియ. దీన్ని హ్యావ్ అంటే కలిగి ఉండుట అని అర్థము. ప్లస్ నౌన్ అంటే నామవాచకము. ఈ నౌన్‌కి ఎగ్జాంపుల్స్‌కి ఏం చెప్పుకోవచ్చంటే బుక్ పుస్తకము, కారు, బైక్, పెన్ కలము, ప్రాబ్లమ్ సమస్య. ఈ విధమైన వర్డ్స్‌ని నౌన్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. డజంట్ హీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్? అతను ఒక సమస్యను కలిగి ఉండలేదా? డజంట్ షీ హ్యావ్ ఏ బ్రదర్? ఆమె ఒక సోదరుణ్ణి కలిగి ఉండలేదా? డజంట్ ఇట్ హ్యావ్ ఏ చైన్? అది లేక ఇది ఒక గొలుసును కలిగి ఉండలేదా? ఇలాంటి సెంటెన్స్ మరికొన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, ఎలా రాయాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఉంది. హీ, షీ, ఇట్, రామ, సీతాలు సబ్జెక్టుగా వచ్చినప్పుడు నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హ్యాజ్ అనే మెయిన్ వెర్బ్కు బదులు హ్యావ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.